రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రాణిగంజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దాచా షాపింగ్ కాంప్లెక్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు ఫైర్ సిబ్బంది. ఫైర్ కంట్రోల్ రూమ్ వాళ్ళు సికింద్రాబాద్కును గాంధీ అవుట్ పోస్ట్కు సమాచారం ఇచ్చారు. వెంటనే 2 బండ్లు వచ్చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంచెం ఫైర్కి అది యాక్సెస్ సరిగా లేకపోవడం వలన ఎక్కువ స్మోక్ వస్తుందని చెప్పి ఇంకొక 2 వెహికల్ను బ్రాంటో స్కైలిఫ్ట్ కూడా పిలిపించేసి బ్రాంటో స్కైలిఫ్ట్ ద్వారా ఒక ఫైర్ని ఆపడం జరిగిందండి. అది బిల్డింగ్ గ్రౌండ్ 1st, 2nd, 3rd ఫ్లోర్ ఉన్నదండి. ఆ ఫైర్ అనేది 1st ఫ్లోర్లో స్టార్ట్ అయింది. దాంట్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, ఆ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉన్నది. ఆ పైన ఇండస్ట్రియల్ రిక్విజైట్ నట్ బోల్ట్స్, ఇండస్ట్రియల్ స్పేర్ పార్ట్స్ లాగా ఉన్నది. అది మొత్తం కూడా మన ఆర్పేయడం జరిగింది. నష్టం అనేది ఇంకా అంచనా వేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అగ్ని పూర్తిగా ఆరిపోయింది. ఇది ఓన్లీ ప్యూర్గా కమర్షియల్ ఏరియా అండి. షాప్స్, రెసిడెన్షియల్ ఏమీ లేదు. మనకి వేరే మనుషులు కూడా లేరు. అంత మొత్తం లాకేసి ఉన్నది. ఆ షట్టర్లు ఓపెన్ చేయడానికే కొంచెం ఆలస్యం జరిగింది. కానీ పూర్తిగా పైన 2 ఫ్లోర్లు మాత్రము ఇంజనీరింగ్ సంబంధించిన ఐరన్ ఎక్విప్మెంట్ కాబట్టి ఆ బ్యాగులలో ప్యాక్ చేసి ఉన్నది. ఎక్విప్మెంట్ ఏం వల్ల ఆ బ్యాగుల కిందికి వెళ్ళి ఆ స్మోక్ ఎక్కువ రావడం జరిగింది. దాంతో కొద్దిగా ఆర్పడము